ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणगृतातान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणरहिता श्रीविशाखान्वितांश्च। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद यद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद नमामि विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्य देश तारिणे मूकं करोति वाचालं पंगुं लंघयति गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్యం. ఈ రోజు మనము భగవద్గీతలో ఆ 9వ అధ్యాయంలో 25వ శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మద్ యాజినోపి మాం. ఎవరైతే దేవతల్ని పూజిస్తారో వాళ్ళు ఆ దేవతల వద్దే జన్మ తీసుకుంటారు. ఎవరైతే పితృల్ని పూజిస్తారో ఆ పితృల వద్ద వాళ్ళు కూడా ఆ చేరుతారు. ఎవరైతే భూతాల్ని గాని ఆత్మల్ని ప్రేతాత్మల్ని గాని పూజిస్తారో వాళ్ళ వద్ద జన్మం తీసుకుంటారు. కానీ భగవంతుడు అంటున్నారు, ఎవరైతే నన్ను పూజిస్తారో వారు నాతో జీవిస్తారు అని చెప్తారనమాట. అంటే ఆ ప్రభుపాదుల వారు మొదట రచించిన పుస్తకం ఏంటి అంటే ఆ ఈ ఇంగ్లీష్ లో ఫస్ట్ ఏంటంటే రాస్తారు, అది ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ అన్నమాట. అంటే సులభంగా వేరే గ్రహాలకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆ బుక్ టైటిల్ అన్నమాట. అంటే గ్రహాంతరం ఎలా చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆ సమయంలో ఇది బాగా ఉండేదన్నమాట. ఏంటి ఆ స్పుట్నిక్, నెల్సన్ అంటే ఎవరైతే అమెరికా ప్రెసిడెంట్ ఉన్నారో, ఏంటంటే ఈ రష్యా అమెరికా వాళ్ళ మధ్యన ఏదో ఒక విధమైన కోల్డ్ వార్ అంతా జరిగేది. ఆ, అప్పుడు ఏంటంటే ఎవరు మొదట ఆ వాళ్ళ స్పేస్ షిప్ ని ఇక్కడ ఈ వేరే గ్రహాలకు కానీ దీనికి కానీ పంపిస్తారని చెప్పేసి ఉండేదన్నమాట. అంటే ఎవరో చంద్రమండలానికి వెళ్ళినట్టు, ఉం, అక్కడ కాలు పెట్టినట్టు, తర్వాత మళ్ళీ వచ్చేసినట్టు అని చెప్పేసి ఆ ప్రస్తావం అంతా వార్తలు అంతా వస్తుందన్నమాట. అప్పుడు అందరూ అనుకుంటారు, ఓహో భలే భలే మొత్తం ఇలా చేరిపోయారే, ఇలాగ స్పేస్ షిప్ లో వెళ్ళేసి వచ్చేసారే అని చెప్పేసి. ఉం. అప్పుడు ప్రభుపాల్ వారు అంటారు, లేదు, తప్పు, ఇదంతా మొత్తం గిమ్మిక్ జరుగుతుంది, ఇది సత్యం కాదు అంటారు. ఇలాగా అన్న వ్యక్తుల్లో ప్రభుపాదుల వారు చాలా తక్కువ మంది అనమాట. ఎవరు అనలేదు ఇలాగ, ఎవరికి ఆ ధైర్యం లేదు. ఎందుకంటే అంత పెద్ద ప్రాపగాండా, అంత న్యూస్ అంతా వస్తున్నప్పుడు ఎవరికి ధైర్యం ఉంటుందండి అది చెప్పడానికి. ఎందుకంటే ప్రభుపాదుల వారికి శాస్త్రం గురించి అంత అవగాహన ఉంది కాబట్టి అది తప్పు అని పట్టుకున్నారనమాట. అది ఇప్పుడిప్పుడు చాలా ఏళ్ళ తర్వాత, అంటే కొన్ని 10-20 ఏళ్ళ తర్వాత న్యూస్ వచ్చిందనమాట. అంటే కాదండి ఇది కొంచెం అపోహ, ఇది నిజం కాదు అని చెప్పేసి. చిన్నప్పుడు కూడా చదువుకున్నాం స్కూల్లో, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆయన వెళ్ళారు, వన్ స్మాల్ లీప్ ఫర్ మ్యాన్, వన్ జైంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట. అంటే ఆ చంద్రమండలానికి వెళ్ళేము, ఆ, ఇది మానవ జాతి సాధించింది, ఎవరు అంటే అనుకోని విధంగా అది అయింది అని చెప్పేసి. కానీ అది తప్పు అని చెప్పేసి ప్రభుపాల్ గారు చెప్తారన్నమాట. అది ఇప్పుడిప్పుడు ఆ న్యూస్ కూడా వస్తుంది అనమాట. ఆ టెక్నాలజీ, ఇది, ఆ సెట్టింగ్లు అవన్నీ అలా జరిగాయి అని చెప్పేసి. అది నిజం కాదు. ఎందుకంటే ఆ, మనకంటే చాలా మందికి తెలియదు. ఇస్కాన్ లో కూడా అది ఎవరు ఇక్కడ చంద్రమండలానికి వెళ్ళలేదు అని చెప్పేసి చాలా మందికి ఇంకా తెలియదు. కానీ ప్రభుపాల్ గారు చెప్పారనమాట. ఎందుకు కాదు అంటే చంద్రమండలం ఏదైతే దాని వర్ణన ఉంటుందో ఆ వర్ణన భాగవతంలో ఉంటుందన్నమాట. అంటే సోమో భూత్వా రసం అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆ
ఈ మొక్కలకి ఏదైతే ఆ పోషణ ఎక్కడి నుంచి వస్తుందంటే చంద్రుడి నుంచి వస్తుంది అనమాట. ఆ అలాంటి చంద్రమండలంలో కేవలం రాళ్ళు, రప్పలు, గాలి అన్నీ ఉన్నాయన్నమాట. మొక్కలు లేవు. చంద్రమండలంలో మొక్కలు ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర కూడా మొక్కలు ఎలాగైతే పెరుగుతున్నాయో అది చంద్రమండలం వల్ల దానికి ఆ పోషణ వస్తుంది అని చెప్పేసి. ఆ కాబట్టి ఇది తప్పు అని చెప్పేసి చెప్పారు. చూడండి, శాస్త్రాన్ని ఆధారించి, శాస్త్రం ఏదైతే శాస్త్ర జ్ఞానం ఉందో దాని మీద చెప్తున్నారు ఏది సత్యం ఏది తప్పు అని చెప్పేసి. మనం కూడా దీని ఏమంటారంటే శాస్త్ర చక్షు అని. శాస్త్ర పరంగా మన జీవనాన్ని, మన అంటే ఏదైతే చూసే విధానాన్ని దాన్ని మలుచుకోవడం అన్నమాట. శాస్త్రం తప్పు చెప్తుంది కాబట్టి తప్పండి అని చెప్పేసి అలాగా. ఉం? నా సొంతగా ఇది ఏదైతే మానసిక ఊహాగానం కాదు, శాస్త్రం ఏం చెప్తుంది దాన్ని బట్టి. సో ఎందుకంటే ఆ ఆ భావన అందరిలో ఉంది. ఎలా ఇక్కడ వెళ్ళిపోవచ్చు, ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి, ఈ మండలాలకు వెళ్ళాలి, ఈ మండలాలకు వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే ఆ భావన ఉందో ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉంది, వేల సంవత్సరాల ముందు కూడా ఉంది అని చెప్పేసి. అందుకే భగవంతుడు కూడా చెప్తారు. సరే, ఎవరికైతే దేవతల దగ్గరికి వెళ్ళాలో సరే వాళ్ళని పూజించండి, అక్కడికి వెళ్తారు. పితృల దగ్గరికి వెళ్ళాలని ఉందా, అక్కడికి వెళ్ళండి, అక్కడ వాళ్ళని పూజించండి, అక్కడికి వెళ్తారు. అలా చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడు చెప్తుంది. ఎందుకంటే ఆ సమయంలో కూడా ఉంది, వాళ్ళ దగ్గర ఉండాలి, వీళ్ళ దగ్గర ఉండాలి అని చెప్పేసి కొన్ని కొన్ని వాళ్ళు అనుకునేవాళ్ళు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని. సరే, వాళ్ళని పూజించండి, వెళ్తారు అని. కానీ కొందరు ఏమైతే కొందరు భూతాల్ని, ప్రేతాల్ని కూడా పూజిస్తారన్నమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారంటే ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ హాలోవీన్ అని చెప్పేసి ఏదో ఒక పండగ ఉంటుందన్నమాట. అందరూ భూతాల్లాగా, ప్రేతాల్లాగా ముస్తాబులు చేసుకుని ఆ, భూతాల్లాగా, ప్రేతాల్లాగా అది ప్రవర్తిస్తారన్నమాట. అది పిల్లలకి చాలా ఆసక్తికరమైన ఒక పండగ. ఆ, కానీ ఆ, అది ఏంటంటే ప్రేత పూజ, అది చేయకూడదు. ఆ ఎందుకంటే వెళ్తే సరే, ఆ ఇంద్రుడి దగ్గరకో చంద్రుడి దగ్గరకో వెళ్తే పర్లేదు, కానీ మళ్ళీ ఈ భూతాల దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఎందుకంటే అదే ఆ చిత్తిలో అది అలా మిగిలిపోయి అక్కడికి వెళ్ళే పరిస్థితి ఏర్పడచ్చు అనమాట. ఇక పిల్లలు కానీ ఎవరైనా ఉంటే బాబు ఈ హాలోవీన్లన్నీ చేసుకోవద్దని చెప్పేసి చెప్పాలి. కానీ ఎవరైతే భగవంతుడిని పూజిస్తారో భగవంతుడి దగ్గర శాశ్వతంగా ఉంటారు. ఎందుకు భగవంతుడిని చెప్తున్నారు? ఎందుకంటే దీని తర్వాత వెంటనే చెప్తారు. ఆ బ్రహ్మ భువనాల్లోకి అంటే ఆ బ్రహ్మలోకం వరకు కూడా, అంటే ఇప్పుడు మనం ఉంటేది భూర్లోకం, దానిపైన మళ్ళీ 7 లోకాలు, కింద 6 లోకాలు, అతల వితల సుతల రసాతల పాతాల, ఇలాగా రకరకాల ఈ ఆ లోకాలు ఉంటాయన్నమాట. మన కింది లోకాలు. ఏమవుతుంది అక్కడ? అక్కడ సూర్యుడి వెలుగు, చంద్రుడి వెలుగు ఉండవన్నమాట. ఆ బంగారం, ఆభరణాలు, వాటి నుంచి వచ్చే ఆ తేజస్సు ఏదైతే ఉంటుందో దాని నుంచే వెలుతురు ఉంటుంది అనమాట. కింది ప్రాంతాలు ఏదైతే ఉంటాయో అంధకారం అన్నమాట. ఉం? అందుకే ఇంకో పేరు ఏంటంటే అంధకూపం. అంధకారం, అంత అంత అంధకారం ఉంటుంది కింద. ఆ అంటే ఒక నరకం పేరు కూడా అన్నమాట, అంధకూపం అని చెప్పేసి. సాధారణంగా ఏంటంటే కింది ప్రాంతాలను కూడా అంధకూపం కింద, అంటే దాంతో పాటు అలా పరిగణిస్తారు. ఎందుకంటే వెలుతురు ఉండదు. ఇంకోటి ఏంటంటే చాలా కష్టాలు అన్నమాట అక్కడ. అక్కడ చాలా ఏంటంటే విచిత్రమైన హింసలన్నీ ఉంటాయి. కాబట్టి ఏదో మనకి మన ఏమంటారు, మనం ఏదో కాస్త మంచి ఏదో లక్ వచ్చి మనం ఏదో ఇలాగ మానవ జన్మలో ఇలాగ ఈ భూలోకంలో ఉన్నాము. భగవంతుడి గురించి తెలుసుకునే పరిస్థితిలో కూడా ఉన్నాం. ఇక్కడ కూడా ఉండి మళ్ళీ ఆ మానవ జన్మని ఆ అంటే ఒక విధమైన వ్యర్థం చేసుకునేటట్టు కాకుండా, మనం మానవ జన్మలో భగవంతుడి గురించి తెలుసుకునే ఆ సంఘంలో ఉన్నాం, సత్సంగంలో ఉన్నాం. ఇది ఎంత దుర్లభం అని దాన్ని ఆలోచించాలన్న. ఎందుకంటే చాలా మంది ఆ ఈ భౌతిక కోరికల కోసం, ఎవరైనా వీళ్ళనందరిని ఎందుకు పూజిస్తారంటే భౌతిక కోరికల కోసం కాదు. అక్కడ చంద్రమండలంలో సోమరసం ఉంటుంది, ఆ సోమరసం తాగడానికి.
లేకపోతే ఇంకా సూర్యుడు అక్కడ అక్కడ చాలా మంది వెలుతురు అంటే ఒక తేజస్సు ఉంటుంది, శక్తి ఉంటుంది. సూర్యగ్రహానికి వెళ్ళాలి. ఇంద్రలోకం ఎందుకంటే అక్కడ అప్సరసలు ఉంటారు, అక్కడికి వెళ్ళాలి. ఇదేంటంటే భౌతిక కోరికలు అన్నమాట. చాలా మంది చూడండి ఇంకా అంత భక్తి లేనప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే అంటే పుణ్యం పుణ్యం వరకు ఏదైతే వాళ్ళ జ్ఞానం పరిమితమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదంటే స్వర్గవాసులు అయితే చాలు అని అనుకుంటారు అనమాట. స్వర్గవాసులు అయ్యారు, వైకుంఠం గురించి ప్రస్తావన రాదన్నమాట. స్వర్గానికి వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. మా అమ్మమ్మ, మా అమ్మగారు, మా తాతగారు స్వర్గవాసులు అయ్యారండి అని చెప్పేసి. ఎందుకంటే స్వర్గం అంటే అంత ఆసక్తి. స్వర్గస్థులు అయ్యారు అని చెప్పి అంటే అంత ఆసక్తి అన్నమాట స్వర్గం అంటే. ఎందుకంటే భౌతిక కోరికలు అన్ని ఉన్నాయి. అప్సరసలతో ఉండాలను, లేకపోతే సోమరసం తాగాలను, ఆ, లేకపోతే ఏదో ఆ విధమైన మాంసాహారం అది చేసుకోవాలను. ఇక్కడ ఇతర మతాల్లో కూడా ఉంటుందన్నమాట. అక్కడ కూడా ఇతర మతాల్లో కూడా ఏమంటారు, హెవెన్ అంటారు అనమాట. అక్కడ వై టు గో టు హెవెన్ అంటే అక్కడ రకరకాల అంటే ఒక ఆ, కొన్ని ఆ, 10, 50, 70 మంది ఆ భార్యలను పెట్టుకోవచ్చు. ఉం? అక్కడ ఏం కావాలంటే అన్ని తినొచ్చు, అన్ని తాగొచ్చు. అంటే ఈ 4 నిషేధాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం అక్కడ దాన్ని విచ్చలవిడిగా దాన్ని అనుభవించవచ్చు అని. ఉం? సరే, ఇక్కడ ఎందుకు మనం కొంచెం పద్ధతిగా ఉండాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని అనుభవించవచ్చు అని. అది ఇంకో అవగాహన అనమాట. అందుకు ఆ భావనలో కూడా ఉంటారన్నమాట. అంటే ఈ భౌతిక కోరికల గురించి అంత పట్టింపు ఉంది. అంటే మనకు లేదు అని కాదు, మనకే ఉంది. భౌతిక కోరికలు మనకే ఉన్నాయి. కానీ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే ఆ దీనికన్నా పెద్ద తత్వాన్ని ఇచ్చారు కాబట్టి అప్పుడు మనం, అందుకే మనం దాన్ని వింటున్నాం. ఇంకా దాని అవగాహన కాలేదు. అంటే భౌతిక ఆ, ఆనందం ఏదైతే ఉందో కొంచెం ఆ విధమైన అవగాహన ఇక్కడ మనకి అనుభూతి చెందింది మనకి. కానీ ఆ ఏదైతే ఈ కృష్ణ భావనామృతం ఉందో, ఈ ఈ ఆధ్యాత్మిక ఆనందం, ఆ ఆ రసం ఇంకా మనకి ఆసక్తి గాని రుచి గాని ఇంకా అది మనకి కలగలేదు. అంటే సాధారణంగా చెప్తున్నాను, కొన్ని కొన్ని కొందరు భక్తులు ఉన్నారు, వాళ్ళకి తప్పకుండా జరిగింది. కానీ ఏమంటున్నానంటే సాధారణంగా ఇంకా ఎవరైతే సాధక ఆ స్థాయిలో ఎవరైతే ఉన్నారో, వైదిక భక్తి ఇంకా ఎవరైతే దాన్ని పాటిస్తున్నారో, ఇంకా ఆ అవగాహన ఇంకా రాలేదు. ఇంకా భౌతిక కోరికలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రభుపాల్ వారు ఏం చెప్పారు, మొదట ఈ 4 ఏదైతే ఈ నిషేధాలు ఉన్నాయో పాటించండి. ఆ, ఈ ఆ ఈ 4 నిషేధాలు ఏదైతే ఉంటాయో అది పాటిస్తూ మీరు వైదిక భక్తి ఏదైతే ఉందో, వైదిక సాధనా భక్తి దాన్ని నిర్వహించండి అని. అప్పుడు క్రమంగా అప్పుడు మనకి ఈ భక్తిలో ఒక ఆనందం అనేది మనకి అనుభూతి అవుతుంది అనమాట. ఆ దీని గురించి ఇంకా ప్రభుపాల్ వారు కూడా చెప్తారనమాట. ఏం చెప్తారంటే ఆ ఈ ఇంకో ఇప్పుడు మనం ఎందుకంటే ఈ ఆ, ఈ శ్లోకాన్ని ఇక్కడ ఎందుకు దీన్ని చెప్పుకుంటున్నామంటే ఈ దేవతల పూజ కోసం. అంటే మరి దేవతల పూజ చేయకూడదా? ఉం? కొందరు అంటారు వాళ్ళు కూడా భక్తులే కదా, ఒక విధమైన భక్తులే కదా, అంటే వాళ్ళు కూడా భక్తులే కదా అంటే ఆ విధంగా దేవతలు పూజ చేయొచ్చు. అంటే భగవంతుడిని కేంద్రంలో పెట్టుకుని భగవంతుడిని అంటే అందరూ భగవంతుడిని అనుకోకూడదు మళ్ళీ. ఉం? అంటే కొందరు అంటారు ఆ గణేష ఆయన భగవంతుడే, కృష్ణుడు భగవంతుడే, దుర్గాదేవి అంటే అందరూ ఒకటే అని చెప్పేసి చెప్తారన్నమాట. సరస్వతి దేవి, దుర్గాదేవి, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, అందరూ అందరూ భగవంతుడు. నీకేం కావాలో వాళ్ళని కోరుకో. కానీ అన్ని భగవంతుడికే చెందుతుంది అని చెప్పేసి. అంటే ఆ వాదన తప్పుడు వాదన, అంటే ఒక విధమైన మాయావాద వాదన అనమాట. ఏంటంటే ఆ, అందరూ భగవంతుడే మీరు అంటే దాని తర్వాత ఏమవుతుందంటే మరి వీళ్ళు కూడా భగవంతుడే, ఈ ఈ ఆ, మనిషి కూడా భగవంతుడే, అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దేన్నో ఒక దాని మీద ధ్యానం పెట్టుకుని భగవంతుడి పైన
ధ్యానం పెట్టుకుంటున్నాము అని చెప్పేసి చెప్పుకోలేం అన్నమాట. ఒక ఆ, ఒక మన ఒక సీనియర్ డివోట్, ఒక వరిష్ఠ భక్తులు ఒకసారి ఒక కథ చెప్పారనమాట. వాళ్ళు ఒకసారి దుబాయ్ లో ఉన్నారనమాట. ఏదో యోగా సెషన్ అక్కడ జరిగిందనమాట. యోగా సెషన్ అందులో జరుగుతూ ఉంటేను అక్కడ చాలా మంది ఆ అక్కడికి వెళ్ళారనమాట. మొదటిసారి ఈ భక్తులు కూడా వెళ్ళారు. సరే చూద్దాం ఏంటి అని. ఓ, అక్కడ ఎవరైతే టీచర్ ఉంటారో చెప్తారంట, ఏమండి మీకు ఎవ ఏ వ్యక్తి ఇష్టం అనుకోండి, వారి పైన మీరు ధ్యానం చేయండి. ఆ శివుడు ఇష్టం అంటే శివుడి పైన, మురుగన్ అంటే మురుగన్ పైన, ఆ ఈ ఎవరంటే వీని పైన ధ్యానం చేసుకోండి. ఆ ధ్యానం మంచిది అని. ఇప్పుడు సరదాగా చెప్తారనమాట, సరే నేను రజనీకాంత్ పైన ధ్యానం చేసుకున్నా అన్నారంటే, వై నాట్, తప్పకుండా చేసుకోండి. అప్పుడు అర్థమైందండి, ఓ ఇది గమ్మత్తు, ఇది ఆ, ఆ, నేను ఆ, మందబుద్ధి గలవాడినే గాని ఇంత మరీ మందబుద్ధి గలవాడిని కాదు. ఆ, ఈ ఈ పద్ధతి తప్పుగా ఉంది అని చెప్పేసి, అంటే మనం కొంచెం మన లాజిక్ కానీ కొంచెం బుద్ధిని కానీ కొంచెం దాన్ని వాడుతూ మనం చెప్పాలి ఏది మంచిది, అంటే ఈ పద్ధతి సరైనదా కాదా అని చెప్పేసి మనం కొంచెం మనం కూడా దానికి ఆలోచించాలన్నమాట. అంటే ఈ వైదిక జ్ఞానం ఏదైతే ఉందో ఆ అదేంటంటే, అంటే ఆ ఆ ఏమంటే కళ్ళకు గంతులు పెట్టేసుకుని మనం గుడ్డిగా నమ్మేయడం అలా కాదనమాట. మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. ఏదైతే మనకి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, తత్వం ఏదైతే ఉందో అర్థం కాలేదు, ఇంకా మనం ఒప్పుకోదలుచుకోవట్లేదు అంటే దాని గురించి మనం ప్రశ్నలు అడగచ్చు. ప్రశ్నలు అడిగి ఇంకా దాన్ని వినొచ్చు, దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇలాగా అంటే ఆ ఇదే ఇదే సత్యం మీరు వినాల్సిందే అని చెప్పేసి అటువంటి ఆ భావన ఇక్కడ ఉండదన్నమాట. భగవద్గీతలో కూడా చూడండి, అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు, ఏమయ్యా వత్సా నీకు అన్ని అర్థమైందా, లేదంటే మళ్ళీ చెప్పమంటావా, తిరిగి చెప్పడానికి అంత సిద్ధంగా ఉన్నారన్నమాట భగవంతుడు. అలాగా ఆ మనం అర్థం కాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఎవరినైనా, ఎవరైతే అంటే ఎవరినైనా కాదు, మళ్ళీ గురువుని, ఒక ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగచ్చు. వాళ్ళని అడిగితే మనకి నిజం తెలుస్తుంది. ఈ ఈ తత్వాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి అంత అవగాహన పెంచుకోవచ్చు అనమాట. అంటే ఇదొక చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అనమాట. మరి ఈ దేవతల పూజ చేయొచ్చా చేయకూడదా అని. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం అక్కడ ఆ, దేవతల్ని పూజిస్తే వాళ్ళ దగ్గరే మనం వెళ్తాం, మళ్ళీ అది శాశ్వతం కాదు, మళ్ళీ మనం ఇక్కడ భూలోకంలో జన్మ తీసుకోవాలి అని చెప్పేసి. అవును. ఉం? మనం ఇంకొందరు ఏమంటారంటే భగవంతుణ్ణి ఎలా పూజిస్తామండి, మనకి అర్హత ఎలా ఉంది, మనం ఈ ఎవరైతే ఇక్కడ దేవతలు ఉన్నారో వాళ్ళని పూజిస్తాం. సో ఎలాగంటే అంటే ఆ కొన్ని ఆ ఆ అంటే మనకు ఆ అర్హత అలా మనం ఆలోచించకూడదు అనమాట. ఎందుకంటే ఆ ఈ చాలా అంటే మనకి మా మనస్సులో నిజంగా అలా అనిపిస్తే, అంటే తృణాదపీసు నీచేన నిజంగా మనం అలా పాటిస్తే అప్పుడు మనం నిజంగా అలా అనుకుంటున్నట్టు. లేదంటే అలా కాదనమాట. బయట ఒక విధమైన ఒక షో లాంటిది అనమాట. మనకి నిజంగా ఆ అంత తృణాదపీసు నీచైన అంత వినమ్రత ఉందంటే ఆ శుద్ధ భక్తుల్లాగా వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళకి అలాంటి భావన ఉండేది, నేనేంటి భగవంతుడిని పూజించడం ఏంటి, అంతటి భగవంతుడిని నాకు అర్హత లేదు. ఆ అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు, కాత్యాయని దేవి, గణేష, ఏమయ్యా మా మా పూజల్ని భగవంతుడికి ఇవ్వండి అయ్యా, నేను అంటే మీరు పెద్దవారు, మీరు గొప్పవారు, మీరు పెద్ద దేవతలు, ఆయనకు చాలా ప్రియమైన వారు, దయచేసి నా పూజను అక్కడ మీరు అర్పించండి అని చెప్పేసి చెప్తారు. ఆ పద్ధతి మంచి పద్ధతి, ఆ విధంగా పూజ చేయొచ్చు. కానీ మనం ఆ అంతగా ఏమంటామంటే అంతగా మనకి ఆ వినమ్రత భావం లేదు కాబట్టి, అంటే మనం వీ హ్యావ్ టు బి ట్రూ టు అవర్ సెల్ఫ్ అని అంటారు. స్వచ్ఛంగా మనకి మనసులో ఎలాగైతే ఉందో మనం ఆ స్థాయిలో మనం ఉండొచ్చు అనమాట. మరి అంటే లేని వినమ్రతని మనం చూపించుకునే అవసరం లేదు అని.
ఆ, మళ్ళీ చెప్తున్నాను, లేని వినమ్రతని మనం చూపించుకునే అవసరం లేదు. మనం మనస్సులో ఎంత వినమ్రత ఉంటే అది మనం దాన్ని పెట్టచ్చు. ఎందుకంటే మనం లేని వినమ్రతను చూపించుకుంటూ ఉంటే ఎక్కువ కాలం అది ఉండదన్నమాట. దాని తర్వాత ఏంటంటే ఆ ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వస్తుంది. కాబట్టి మనం ఎంతవరకు వినమ్రత దాన్ని పాటించగలమో అంతవరకు పాటిస్తూ ఇంకా ప్రయత్నిస్తూ ఉండాలి. మనం ఇంకొంచెం పెంచడానికి, ఇంకొంచెం వినమ్రత పెంచుకోవడానికి, ఉండడానికి అంతా ఇంకా మనం ప్రయత్నించుకోవాలి. కృష్ణుడికి ఈ ఎవరైతే ఆ ఏంటది డ్రామా చేసే వాళ్ళు ఉంటారు నచ్చరన్నమాట. మనసులో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండే వాళ్ళే నచ్చుతారు. డోంట్ బి అ ప్రిటెండర్ అని చెప్పేసి భగవంతుడు చెప్తారు. అలా నచ్చదు. మనసులో ఎంతవరకు మనకి ఆ స్వచ్ఛ భావనలు ఉంటాయి అంతవరకే మనం పాటించి ఒక దాని నుంచి మనం సాధన చేయొచ్చు. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంకేం చెప్తారంటే, ఉం, ఇదొక మాయావాదమైన భావన. ఎవరినైనా పూజించండి, అందరికీ అందరికీ చెందుతుంది అని కాదు. ఎందుకంటే మన ఫస్ట్ మెయిన్ ఎవరైతే ఆ మన ఆపోజిట్ పార్టీ, మన ఆపోజిట్ పార్టీ ఎవరు? ఇతర మతాలకు చెందిన వాళ్ళ, ఉం? లేకపోతే దేవతల్ని పూజించే వాళ్ళ, ఉం? ఎవరు మనకి మనకి ఈ ఈ కృష్ణ భావనామృతంలో ఈ వైష్ణవ సిద్ధాంతంలో మనం ఉంటున్నప్పుడు మన మనం ఒక మనమందరం ఒక పార్టీ. కానీ బయట పార్టీ ఎవరు? బయట అంటే మనం మనకి ఎదుటుగా ఉండే వాళ్ళు ఎవరు అంటే మాయావాదులు. మనము ఎవరైతే ఆ ఈ దేవతల్ని పూజిస్తారో వాళ్ళు ఒక విధమైన మన మిత్రులాగే మనం భావించి, అంటే సన్నిహితుల్లాగే మనం భావించి వాళ్ళకి మనం చెప్పొచ్చు. కానీ ఈ ఎవరైతే మాయావాదులు ఉంటారో వాళ్ళు భగవంతుడి పట్ల అపరాధం చేసేవారు అనమాట. కాబట్టి భగవత్ అపరాధులు మనకి మిత్రులు కాదు. ఉం? వాళ్ళు మన మిత్రులు కాదు. అంటే ఇప్పుడు కత్తి పట్టుకుని వాళ్ళందరితో పోట్లాడేసి మనం కాదనమాట. అంటే తర్కంలో ఈ ఏదైతే ఈ ఫిలాసఫీలో వాళ్ళు మనకు ఆపోజిట్ పార్టీ, అది మనం అర్థం చేసుకో. అందుకే ఫస్ట్ ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తారంటే, ఇక్కడ మాయావాదులకి ఇది సరైన ఉత్తరం ఏంటి? ఈ ఉత్తరం ఇక్కడ ఎందుకు ఇలాగా చెప్తున్నారంటే, చూడండి ఇక్కడ ఎవరికైతే పూజ చేస్తారో అంతా ఒకటే కాదు. దేవతలకు పూజ చేస్తే దేవతలకు వెళ్తుంది. ఉం? ఈ పితృలకు పూజ చేస్తే పితృల దగ్గరికి వెళ్తారు. అది అక్కడికే చెందుతుంది. అంతా ఒకటే కాదు అని. ఎందుకంటే చాలా మంది అదే అనుకుంటారు, అంతా ఒకటేనయ్యా అని చెప్పేసి చెప్తారన్న చాలా మంది. అంతా ఒకటేనయ్యా అనుకుంటారు. కానీ అది మొదటి ఆ అంటే ఆ తర్కాన్ని ఇక్కడ ఖండిస్తున్నారన్నమాట. అది మనం కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇంకోటి ఏంటంటే మన మన ఆచార్యులు సత్క్రియ సారదీపిక గోపాల్ భట్ట ఆయన అక్కడ చెప్తారనమాట. ఏం చెప్తారు అందులో? ఓ ఒక విధమైన పాపం అన్నమాట. అంటే ఒక పాపం మనకి లభిస్తుంది మనం దేవతల పూజ చేస్తే, ఆ మా భౌతిక కోరికల కోసం. అదేంటంటే అంటే అదొక పుణ్యం కదా, అంటే మనం అర్థం చేసుకుంటాము అది సరే, అదొక విధమైన అది మరీ ఉత్తమ భక్తి కాదు. కానీ ఒక విధమైన పుణ్యం లేండి అని. పాపం ఎలా మనకి చెందుతుంది అదేంటి అని. కానీ అక్కడ గోపాల్ భట్ట ఆయన సత్క్రియ సార దీపికలో అక్కడ చెప్తారనమాట. అక్కడ ఎందుకంటే అక్కడ కొంచెం మన పాపం అక్కడ చుట్టుకుంటుంది. అదేంటండి ఎలాగా అంటే, ఇప్పుడు దేవతలకి మనం పూజ చేస్తూ ఉంటే ఆ పద్ధతి ప్రకారం ఏంటంటే, ఎవరైతే 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం కొంచెం భాగాలన్నీ ఇవ్వాలన్నమాట. ఒక్కరికే కాదు. నేను ఒక్క దేవతకే పూజ చేస్తాను, వేరే వాళ్ళు ఎవరికి నేను చేయను అంటే ఒక విధమైన అదొక పాపం. ఉం? కాబట్టి ఒకరికి చేసినప్పుడు ఇంకొకరికి చేయకపోతే వాళ్ళందరికీ ఆ పాపం చుట్టుకుంటుంది అనమాట. తర్వాత ఆ ఈ ఏదైతే ఈ పద్ధతులు ఉంటాయో, అవన్నీ సరిగ్గా చాలా పద్ధతిగా దాన్ని ఫాలో చేసే ఆ పూజ చేయాలన్నమాట. ఏ విధమైన పూజాపరాధం సహించరన్నమాట. అంటే అందులో ఒక పాపం లభిస్తుంది. అందులో పాపం అన్నమాట. ఏ విధమైన పూజా అపరాధం చేస్తే అంటే ఆ ఇప్పుడు మనం ఆ
ఆ భగవంతుడికి కూడా మనం ఇప్పుడు ఏదైతే పూజ చేస్తూ ఉంటాం, అంత పూజ అయిపోయిన తర్వాత పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారన్నమాట ఇక్కడ ఒక అంత ఏమండి ఇక్కడ సామగ్రి సరిగ్గా లేదు, నా 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 మనస్సు శుద్ధిగా లేదు, నా నా వ్యవహారం శుద్ధిగా లేదు, ఆ చేసేటప్పుడు నాకు కొన్ని ఆ అంటే పూర్తి ఆ ఆ శుద్ధ మనస్సుతో నేను చేయలేకపోయాను, శరీరం కూడా అంత శుద్ధి లేదు, అయినా నేను మీకు పూజ చేశాను, ఈ ఈ పరిస్థితిలో జరిగే ఆ పాపాలు ఏదైతే ఉంటాయో అది మన్నించండి అని చెప్పేసి, ఒక ఆ అపరాధాలు ఏదైతే ఉంటుందో అది మన్నించండి అని చెప్పేసి ఆ ఆ ఆ శ్లోకం ఒకటి ఉంటుందన్నమాట పూజ తర్వాత. కానీ అది దేవతల పూజకి అది ఉండదన్నమాట. అంటే అందులో ఆ, అంతా శుద్ధిగా లేకపోతే అది తప్పే అన్నమాట, అందులో పాపం జరుగుతుంది. అంత పద్ధతిగా చేస్తేనే ఆ ఫలితం అన్నమాట, లేదంటే పాపం. ఇం- ఇది లాజికల్ గా కూడా అనిపిస్తుంది చూడండి. కొన్నిసార్లు ఎవరైతే ఆ కాళీదేవికో ఈ వేరే ఎవరైతే చండీదేవికో ఆ ఏదైతే బలి ప్రసాదిస్తున్నప్పుడు అది సరిగ్గా లేదంటే ఆ ఆ వాళ్ళకే పాపం తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడతారు. ఎవరైతే ఆ బలి, అరే ఈ బలి సరిగ్గా లేకపోతే చండీదేవికి కోపం వస్తుంది, అప్పుడు ఆ చండీదేవి మమ్మల్ని సంహరిస్తుంది అని చెప్పేసి వాళ్ళే ఆ భయంతో ఉంటారు. ఎందుకంటే ఇది సత్యం. ఈ ఈ భావన ముందు ఆ వేల కాలం నుంచి ఉండేది. ఈ ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళకి సరిగ్గా పూజ చేయకపోతే మనకి పాపం తగులుతుంది అని. కానీ కృష్ణుడి దగ్గర అలా కాదనమాట, ఎలా చేసినా స్వీకరిస్తారు. అందులో అపరాధాలు ఉన్నా ఇది ఉన్నా అందులో మంచిని మాత్రం తీసుకుంటారు అన్నమాట. కానీ దేవతల దగ్గర అలా కాదు, కొంచెమైనా తప్పు చేస్తే మనకు ఆ తప్పు కూడా తగులుతుంది. సో దీని గురించి అంతా వర్ణన ఉంటుంది అనమాట. అందుకే గోపాల్ భట్ట ఏం చెప్తారని అంటే, గోపాల్ భట్ట గోస్వామి ఆ సత్యసార దీపికలు ఏం చెప్తారంటే, ఎవరైతే ఈ దేవతల పూజలు చేస్తారో కృష్ణుడు కాకుండా ఎవరైతే ఎవరిని ఎవరినైనా పూజ చేస్తారో వాళ్ళు ఏంటంటే మొత్తానికి నరకానికి వెళ్తారు అని చెప్పేసి అక్కడ రాస్తారనమాట. అంటే ఇమీడియట్ గా ఏదో ఈ లోకం ఆ లోకంకి వెళ్ళొచ్చు, కానీ తర్వాత మళ్ళీ నరకానికి వెళ్ళిపోతారన్న. ఎందుకంటే మళ్ళీ దీని వల్ల అంతా వచ్చే పాపాల వల్ల కూడాను అని. అంటే ఒక విధంగా కృష్ణుడిని మనం పూజ చేయకపోతే మనం మన పాపాలని మనం తప్పించుకోలేము అన్నట్టు. కానీ చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇది ఆ అంటే ఇంత ఆ అంటే ఒక విధంగా ఏమనుకుంటారు, అవునండి మీరు మీ కృష్ణుడికి మాత్రమే పూజ చేయాలి, తర్వాత ఎవరికైనా చేస్తే మీకు ఇలాగ దాన్ని ఆ వాళ్ళని అలాగ బ్రెయిన్ వాష్ చేసేయడానికి ఇలా చెప్తారు అలా చెప్తారు అని చెప్పేసి, అందుకే సాధారణంగా ఈ వాక్యం చెప్పాను మరి. ఎందుకంటే ఇలా చెప్తే వాళ్ళకి ఆ అంటే బ్రెయిన్ వాష్ అదో ఇదో ఇలా అంటుంది అనమాట. అందుకని చెప్ప కానీ అట్లీస్ట్ మనం తెలుసుకోవాలి చెప్పకపోయినా కానీ. ఎందుకంటే మన ఆ శాస్త్రాన్ని ఎలా ఉందో అలా మనం నేర్చుకోవడం తెలుసుకోవడం అది మన ధర్మం. తర్వాత ఎలా ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలి అని చెప్పేసి అది మనం మనం మన ఎ- అది కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎదుటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా దేవతలు పూజిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు అందరూ అంటే మన ఆచార్యులు కూడా, మన భక్తి వినోద్ ఠాకూర్ గాని ప్రభుపాల్ వారు గాని అందరూ ఏం చెప్పారంటే వాళ్ళ సంబంధాన్ని, అంటే కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తారనమాట. ఇప్పుడు గణేష అనుకోండి, చెప్తారు యత్ పాదప పల్లవ యుగం అంటే ఆ ఆ ఆ బ్రహ్మ సంహితలో ఉంటుందన్నమాట. ఆ ఆ నరసింహుడి పాదాలని, ఆ కృష్ణుడి పాదాలని ఆ గణేశుడు ఆయన శిరస్సు పైన పెట్టుకుంటారనమాట. అక్కడి నుంచి వస్తుంది ఆయనకి ఆ ఆ ఏంటది ఆ వరం. ఉం? ఆ విఘ్నాలన్నీ ఏదైతే తొలగించే విఘ్న ఆ, విఘ్నరాజ గణపతి అని అంటాం కదా, అది ఎక్కడి నుంచి వస్తుందంటే కృష్ణుడి నుంచి అది వస్తుంది అనమాట, నరసింహుడి నుంచి. నరసింహుడు యొక్క గొప్ప భక్తుడు గణేశుడు. సో అందుకే ఆ ఆ ఆ మనం విఘ్నాలన్నీ తొలగాలి అని అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, నరసింహుడి దగ్గరికి వెళ్తాం. భక్తి విఘ్న వినాశ నరసింహస్వామి. ఎందుకంటే భక్తికి సంబంధించి ఏదైతే విఘ్నాలు ఉంటాయో, అంటే అన్ని విఘ్నాలు అంటే మనకి అందులో అన్ని వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏదైతే భౌతిక కష్టాల వల్ల మనం భక్తి చేయలేకపోతున్నాం అనుకోండి, అది కూడాను ఆ, అన్ని తొలగిస్తారు ఎవరు, నరసింహస్వామి. మన మాయాపూర్లో అంటే ఉదాహరణకి మాయాపూర్లో నరసింహస్వామి ఆయన ఉగ్ర నరసింహ ఏదైతే శ్రీ విగ్రహం ఉందో దాని గురించి ఒక పుస్తకం కూడా ఉందన్నమాట.
ఆ పంకజాంగి ప్రభు ఆ పుస్తకాన్ని కూడా రాశారనమాట. ఎలాగా ఆ ఒక ఒక విధమైన అంటే పర్సనల్ ఇంటరాక్షన్ కూడా ఉండేది ఆ భగవంతుడికిను చాలా మంది భక్తులకి. పెద్ద గొప్ప భక్తులు అవసరం లేదన్నమాట. చాలా సాధారణమైన ఎవరైతే సాధకులు ఉన్నారో, కొత్త కొత్త వాళ్ళు, అంటే ఎప్పుడు ఒక్కసారే మందిరానికి వచ్చిన వాళ్ళతోనూ కూడా ఆ నరసింహస్వామి ఆ సంబంధపూర్వకంగా కొంచెం ఆయన ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ దగ్గర రావడం కానీ, వాళ్ళ దగ్గర మాట్లాడడం కానీ, అలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. వాళ్ళ కష్టాలు వెంటనే తొలగించడం కానీ, చనిపోతున్నప్పుడు వచ్చి ఆయనకి దర్శనం ఇవ్వడం కానీ, ఇలా చాలా మంది ఉన్నాయన్నమాట. చాలా లీలలు ఉన్నాయి ఆ నరసింహస్వామిది. అలాగా మనం ఎదుటి వాళ్ళకి చెప్పచ్చు. ఎవరైతే ఈ మురుగన్కి, అంటే ఇప్పుడు మురుగన్ అని ఉన్నారు. మురుగన్ అంటే కార్తికేయ, ఆ శివుడి ఆ ఆ కొడుకు అన్నమాట, కుమారుడు మురుగన్, గణేశుడి సోదరుడు. సో ఆయన కూడా చెప్పొచ్చు అనమాట. ఈయన ఎవరైతే ఉన్నారో ఆ ఆ, ఆ, కార్తికేయ స్వామి, ఆయన ఆ ఆయన కూడా కృష్ణుడే, అంటే కృష్ణుడి యొక్క భక్తుడే అనమాట. అంటే ఆయన ఏదైతే దేవతలందరికీ ఒక చీఫ్ చీఫ్ అనమాట, సేనాధిపతి. సో ఆ సేనాధిపతి ఆయన కూడా ఎలాగంటే అది అది ఎవరి కోసం పోరాడుతున్నారంటే ఆ ధర్మాన్ని రక్షించడానికి, దేవతలతో పాటు అది కూడా ఒక విధమైన కృష్ణుడి యొక్క సేవ. ఉం? కృష్ణుడు కూడా అంటారు, అందరూ ఎవరైతే ఉంటారో అందరి సేనాపతుల్లో నేను కార్తికేయుడిని అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు కూడా చెప్తారనమాట. అంటే ఆ అంశం, ఆ సేనాపతి యొక్క ఏదైతే ఇప్పుడు భగవంతుడికి లెక్కలేనన్ని గుణాలు. సో అందులో ఒక గుణం లెక్కనేనంటే అంటే కోట్లాను కోట్ల గుణాల్లో ఒక గుణం ఏంటంటే సేనాధిపతి గుణం. సో ఆ గుణంలో నేను మురుగన్ అని చెప్పేసి, సో అది ఒక్క గుణం అంతే. అలాగా వేల కోట్ల గుణాలు, లెక్కలేనంత గుణాలు భగవంతుడికి ఉన్నాయన్నమాట. ఉం? ఇంకొక చోట కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ భగవంతుడికి ఇన్ని లెక్కలేనన్ని గుణాలు ఎందుకున్నాయి, భగవంతుడికి ఒకటి రెండు గుణాలు ఎందుకు కాదు, లెక్కలేనంత గుణాలు ఎందుకున్నాయి అని. ఎందుకంటే ప్రతి జీవిలో, ప్రతి జీవి ఒక అంటే ఒక యూనిక్ పర్సన్ అన్నమాట. ప్రతి జీవి ఒక యూనిక్ పర్సన్. సో ఆ భగవంతుడిలో ఆ ఆ క్వాలిటీ వాళ్ళకి నచ్చుతుంది అనమాట. అలాగా లెక్కలేనన్ని జీవాలు ఉన్నారు కాబట్టి లెక్కలేనన్ని గుణాలు ఉన్నాయి భగవంతుడికి. అలా ప్రతి ఒక్క జీవికి ఏంటంటే అన్ని గుణాల్లో ఒక గుణం బాగా నచ్చుతుంది అనమాట. అంటే అందరూ యూనిక్ కదా, అందరికీ ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది కదా. అలాగా ప్రతి ఒక్క జీవికి ఒక స్పెషల్ గుణం ఉంటుంది అనమాట. ఆ భగవంతుడిది ఏదైతే ఉంటుందో అది నచ్చేది. అంటే అన్ని నచ్చుతాయి, అన్ని నచ్చనిది అనేది ఏది ఏమి ఉండదు భగవంతుడిలో. కానీ అన్నిటికన్నా మించింది ఒకటి ఒకటి ఉంటుంది అనమాట, అది నచ్చుతుంది అనమాట. అలాగే అందరి జీవుల్ని అలా ఆకట్టించుకోవడానికి, కృష్ణ అంటే ఏంటి, ఆ సర్వాకర్షణ, అందరినీ అందరినీ ఆకట్టించుకునేవాడు కృష్ణుడు. అలాగే అందరి జీవుల్ని ఆకట్టించుకుంటారనమాట. అంటే ఇప్పుడు గోపికలు ఉన్నారు, వాళ్ళకి ఏం నచ్చుతుంది, వేణు మాధుర్యం అనమాట. ఆ వేణు మాధుర్యంలో అది అన్నిటికన్నా ఆ వేణు మాధుర్యం నచ్చుతుంది అనమాట. అదొక గుణం. అలాగా అంటే ఆచార్యులందరూ 64 గుణాలు అని చెప్పేసి చెప్తారనమాట. కానీ ఇదేంటంటే అది ఒక కేటగరైజేషన్. ఇది మాత్రమే కాదు, ఇంతే కాదు అని చెప్పేసి చెప్తారు. అయ్యో లెక్కలేనని ఉన్నాయి అంటే మనం కౌంట్ చేయలేము అనమాట, ఎన్ని ఎన్ని ఉన్నాయో. మనం సముద్రం అంతా దాంట్లో ఉన్నంత నీళ్ళంతా తీసుకుని దాంట్లో ఒక పెన్లో పెడితే, ఆ అలా ఆకాశం అంతా మనం రాస్తూ ఉంటే ఆకాశం అంతా పూర్తిగా అయిపోయి ఈ ఈ మహాసముద్రంలో ఉన్న నీళ్ళన్నీ అయిపోయి ఇంకా మనం భగవంతుడి యొక్క గుణాలన్నీ మనం వర్ణించలేము అని చెప్పేసి చెప్తారు. అన్ని గుణాలు ఉన్నాయి భగవంతుడికి, మనం చెప్పలేము. ఆ? కాబట్టి ఆ అటువంటి భగవంతుడి మనం పూజిస్తే మనం, అంటే ఏదైతే ఆ సంబంధం ఉందో అది అది మనం అది ఆ పెంచుకోవచ్చు అనమాట. ఇవి దేవతల దగ్గర అన్ని గుణాలు ఉండవు. దేవతల దగ్గర ఏదైతే ఉంటుందో అన్ని గుణాలు ఉండవు. అంత కనెక్ట్ అవ్వలేరు ఆ దేవతల దగ్గర అన్ని అన్ని గుణాలు లేవు కాబట్టి. ఎవరైనా అందరిలో టాప్ మోస్ట్ ఎవరైతే ఉంటారో అంటే ఒక విధమైన ఒక సంబంధం మనం వాళ్ళతో పెట్టుకోవచ్చు. ఆ వాళ్ళలోనూ కొన్ని ఆ, మంచి కొన్ని చెడు అంతా ఉంటే ఒక ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం వాళ్ళని, అంటే మీరే చూడండి ఇప్పుడు ఆ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత
పెళ్లికి ముందు అన్ని, అంటే ఎవరైతే ఉంటారో హస్బెండ్ వైఫ్ అన్ని ఆ తప్పుడు, అంటే అంటే అందరిలోనూ ఉన్నాయి, మంచి చెడ్డలు అందరిలోనూ ఉన్నాయి. ఉం? కానీ ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా తెలుస్తుంది, మంచి తెలుస్తుంది, ఆ ఏదైతే చెడు కూడా ఉందో అది కూడా తెలుస్తుంది అనమాట. సో ఆ చెడు మనకి నచ్చుతుందో చెప్పండి? ఎంతైనా మనకి ఏదైతే మంచి ఉంటుందో మంచి నచ్చుతుంది, చెడు కూడా నచ్చుతుందా? నచ్చదు. ఆ చెడు కూడా అంత, అంటే ఏదైతే మంచి ఉంటుందో అదే నచ్చుతుంది. ఎవరిలోనూ మనకి చెడు నచ్చదు. సో పెళ్లి తర్వాత ఏమవుతుందంటే తెలుస్తుంది, అంతా కలిసి ఉంటాం కాబట్టి. ఆ ఈ ఈయనలో లేకపోతే ఈవిడలో అయ్యో ఈ క్వాలిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి అని చెప్పేసి అని తెలుస్తాయి అన్నమాట. అప్పుడు మనకు అంత నచ్చదు. సో ఒక విధంగా ఏంటంటే, ఎవరినైతే మనము ప్రేమించి పెళ్లాడతామో ఏదో చేస్తామో, తర్వాత మళ్ళీ మనకి అయ్యో అది నచ్చట్లేదు అనమాట. ఎందుకు అంటే వేరే నచ్చని గుణాలు కూడా వస్తున్నాయి కాబట్టి అని. అలాగా జస్ట్ ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ అండి, యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ కాదు. జస్ట్ అంటే పాయింట్ ఏం చెప్తున్నాను అంటే, ఎవరి దగ్గర అయితే అన్ని పూర్తి మంచి గుణాలు లేవో, అంటే ఆల్ గుడ్ అని అంటాం, ఎవరు? భగవంతుడు మాత్రమే. దేవతల గురించి చెప్పం అనమాట, ఆల్ గుడ్ అని చెప్పేసి మనం దేవతల గురించి చెప్పం. ఆ? పితృల గురించి కానీ విషయాల గురించి అస్సలు చెప్పం అనమాట. ఆల్ బ్యాడ్. కాబట్టి అంటే ఆ ఆల్ బ్యాడ్ లో కూడాను శివుడు అయితే ఉంటాడు, ఆశుతోష భూతనాథ వాళ్ళల్లో కూడా మంచి చూస్తారనమాట. అని మనం మన స్థాయిలో మనం చూడండి, అందరిలోనూ గుడ్ ఎవరి అంటే ఆ కంప్లీట్ గుడ్ అంటే భగవంతుడే అన్నమాట. పూర్తిగా మంచి, మంచి తప్ప ఇంకేమీ లేదు, మంచి తప్ప ఇంకేమీ లేదు, అది భగవంతుడు. కానీ దేవతలు అలా కాదనమాట. దేవతల్లో కొన్ని గుణాలు ఉంటాయి మనకు అది నచ్చదు. అంటే భక్తిలో ముందుకెళ్తూ ఉండేటప్పుడు, ఇప్పుడు ఇప్పుడు తెలియకపోవచ్చు. అంటే అంటే ఆ ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, భౌతిక కోరికలు ఉండడం అనేది ఒక స్థాయి వచ్చిన తర్వాత నచ్చదన్నమాట. అంటే భక్తిలో పరిపూర్ణత అంతా వచ్చిన తర్వాత, అప్పుడు ఏదైతే భక్తిలో, అంటే ఎవరైతే ఈ భౌతిక కోరికలు పెట్టుకోవడం కానీ, ఏదైతే మన పొజిషన్ పొజిషన్ కోసం పాకులాడడం కానీ, అవన్నీ ఈ గుణాలు ఏదైతే ఉంటో అది నచ్చదన్నమాట. అండ్ ఇది భాగవతంలో ఉంటుందన్నమాట. కొందరు దేవతలు కూడాను వాళ్ళ పొజిషన్ కోసం, వాళ్ళ ఏదైతే ఆ దేవత యొక్క ఆ పొజిషన్ ఉంటుంది చూడు, ఆ కుర్చీ. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, కొన్ని కొన్నిసార్లు నా నా ఇంద్రుడి యొక్క ఆ పటం పోతుంది అని చెప్పేసి ఆ భయం ఉంటుంది. సో ఆ భయం అనేది ఆ ఆ పొజిషన్ పట్ల ఆ ఆసక్తి అనేది ఉండకూడదు అనమాట. అది ఉంటే నచ్చదు. అంటే అది గొప్పగా మనం పరిగణించామన్నమాట. సో అలాగా మనం భక్తిలో అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవతల్లో కూడాను ఇది మనకు అలాగా కొన్ని చూస్తామన్నమాట. సో కాబట్టి ఇది మనకి భాగవతంలోనే ఉంది. భాగవతంలోనే దీని ప్రస్తావన అంతా వస్తుంది అనమాట. బలి మహారాజ్ ప్రార్థిస్తూ ఉంటారు. ఏమని ప్రార్థిస్తారు? ఈ ఆ కొన్నిసార్లు ఈ ఆ దైత్యులు, దానవులు, పిశాచాలు, గంధర్వులు, విద్యాదారులు వాళ్ళందరికీ మీరు ఆ ఏదైతే ఉందో మీ మీ పట్ల ఆకర్షణ కలగచ్చు. కానీ దేవతలకి కొంచెం కష్టం, చెప్పాలంటే దేవతలకి మీ పట్ల ఆకర్షణ కలగడం కొంచెం కష్టం. ఎందుకంటే ఈ పొజిషన్ కోసం, ఆ దానికోసం కొంచెం ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఆసక్తి అక్కడ ఉంది కాబట్టి మీ పట్ల ఆసక్తి కొంచెం తక్కువ పడతారు అని బలి మహారాజ్ చెప్తారన్నమాట భగవంతుడికి. అలాగా ఆ ఇది నేనే దేవతల్ని కించపరచడం అలా కాదనమాట. ఉన్నది శాస్త్రంలో ఏముందో చెప్పడానికి, ఎందుకంటే అర్థం భగవంతుడి పట్ల మనకి పూర్తి ఆకర్షణ ఉండాలి అని చెప్పడానికి. ఇంకా వేరే దేవతలు గాని వేరే జీవులు గాని అందరూ ఎవరైతే ఉంటారో భగవంతుడి యొక్క అంశాలు. అందరూ భగవంతుడిగా అంశాలు అంతే, కానీ భగవంతుడు కాదు. సో కాబట్టి భగవంతుడిని పూజించి భగవంతుడి అంశాలని మనం ఆ అంటే గౌరవించాలన్నమాట. కించపరచుకోవడం, గౌరవించాలి. ఇప్పుడు ఆ సత్యం ఒకటి, కానీ దాని తర్వాత అలా దాని పట్ల మన ప్రస్తావం ఒకటి. ఇప్పుడు అదే చూడండి, ఇప్పుడు మన ఆ హస్బెండ్ కానీ వైఫ్ కానీ అలా ఉంటే ఎప్పుడు వాళ్ళ తప్పుడు అలాగ ఎంచుతూ ఉంటే అది ఏమనిపిస్తుందంటే అగౌరవంగా అది దాన్ని అలా పరిగణిస్తారనమాట. అంటే అది గౌరవం కాదనమాట. కానీ ఆ అది వదిలేసి దాని తర్వాత ఉన్న మంచిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది మంచిది, అది ఒక విధమైన గౌరవం అనమాట. అలాగా
అందరిలోనూ తప్పుళ్ళు ఎంచడం మంచిది కాదు. కానీ అంటే గురువు తప్పుని ఎందుకు ఎంచుతారు అంటే వాళ్ళని పెంచడానికి అన్నమాట, వాళ్ళని కించపరించడానికి కాదు, కానీ వాళ్ళ అభివృద్ధిని చేయడానికి అన్నమాట. నీ కామ క్రోధ లోభ ఏదైతే ఈ అరిషడ్ వర్గాలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటి నుంచి వాళ్ళకి దూరం తీసుకురావడానికి, పూర్తి భక్తిలో ఇంకా కొంచెం ముందు తీసుకెళ్ళడానికి చెప్తారన్న, కానీ కించపరచడానికి కాదనమాట. సో ఎవరిదైనా మేలు కోరి మనం తప్పుడు చెప్పచ్చు, కానీ అంటే మీ తప్పులు ఎంచచ్చు, కానీ కించపరచడానికో మనకి నచ్చకో లేకపోతే వాళ్ళని కొంచెం తక్కువలో చేయడానికో అలా కాదన్నమాట. సో ఇక్కడతో మనం ఇక్కడ మన క్లాస్ ఆపుతామండి. హరే కృష్ణ. శ్రీదేవి కాజా మాతాజీకి ఒక డౌట్ ఉందంట. మురారి ప్రభు, ఇది అన్మ్యూట్ చేయగలరా ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో? ప్రభుజీ ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ఒక చిన్న సందేహం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, గురు మహారాజ్ ఎలా ఉన్నారు?